శిల్పరామం పక్కకు ఇంద్రమైల శక్తి బజార్ పెట్టిండ్రు. అడంతా మన డ్వాక్రా మహిళలు తయారు చేసినటువంటి వస్తువులు ఉన్నాయి, చాలా మంచిగా ఉన్నాయి. సుష్మా చంద్రకాంత్ నన్ను అడిగితే నేను ఇదివరదాకా చూడకపోతే రాకపోతే నేను శిల్పరామంకి వచ్చిన కానీ ఇటు బందుకు రాలేదు. ఈరోజు శిల్పరామం పక్క గేటే పార్కింగ్లకు పోయేటి ఉంటుంది కదా, ఆ పార్కింగ్ పోయే కాడ తొవ్వలనే ఉన్నది. ఇంద్ర మహిళా శక్తి బజార్ అని పెట్టిండ్రు. మన ఆడవిళ్ళలు మన ఊళ్ళల్లో చేతి వృత్తుల వాళ్ళు, తర్వాత స్వయం సహాయక సంఘాలు అంటారు కదా, వాళ్ళందరూ తయారు చేసిన వస్తువులు నడిమిట్లు ఇవ్వాలి లేకుండా నా దగ్గర కొనుక్కొని నీ దగ్గర అమ్ముడు కాకుండా వాళ్ళే తీసుకొచ్చి అమ్మేటటువంటి దుకాణాలు ఉన్నాయంట. పోయి చూసి వస్తామంటాను వచ్చిన రాంగరాంగనే తెలంగాణ టూరిజం వాళ్ళది ఉన్నది ఒక దుకాణము. తెలంగాణలో ఎక్కడికన్నా తిరగాలంటే నేను అడగాలి కావచ్చు. అరే జైలుమేడు ఆర్టికల్స్ అని ఉన్నది, ఇక్కడ జైలు ఉత్పత్తులు అంట. ఏమేమి ఉన్నాయో జైలు ఉత్పత్తులు అని చూడడానికి వచ్చిన. మళ్ళీ జంపకానాలు ఉన్నాయి, ఖర్చిపులు ఉన్నాయి, టవళ్ళు ఉన్నాయి, లుంగీలు. ఇవన్నీ ఏందమ్మా ఏమేమి చేసిండ్రు? డిష్ వాష్, హ్యాండ్ వాష్, సున్నిపిండి సోప్ మేడం. సున్నిపిండి సోపా? సున్నిపిండి సోప్ మేడం. సున్నిపిండి సోపులు గుట్లు వస్తున్నాయి అంటే ఇది చందనము పసుపు అని అప్పుడు వెనకట మన అమ్మమ్మ నానమ్మలు మనకు నలుగు పెట్టి స్నానాలు చేశారు కదా. ఇప్పుడు కూరలకు మంచిగా వచ్చింది హైదరాబాద్కు. అప్పుడు అంటే మాకు ఏమీ లేకపోయినుడి. కొబ్బరికాయ కొబ్బరి పీసు ఉంటుంది కదా, అది వేసి రుద్దుతుంటారు, లొల్లి పెడతారు కూరలు. అమ్మ ఇవేమో బొమ్మలు గిమ్మలు బాగానే లేడీస్ ప్రిజనర్స్ తయారు చేశారు మేడం. చెంచులు కూడా లేడీస్ జైలు వాళ్ళు ప్రిజనర్స్ తయారు చేశారు. వాళ్ళు ఖాళీగా ఉన్న టైంలో ఇక వాళ్ళు డిప్రెషన్ కి లోన్ కాకుండా ఇక టైం పాస్ కోసం కొంత మనీ కూడా వాళ్ళకి సేవ్ చేయడం కోసం ఈ ఐటమ్స్ తయారు చేసినందుకు కూడా వాళ్ళకి మనీ ఇస్తారు. మనీ ఇస్తారు. ఈ బొమ్మలు కూడా వాళ్ళే తయారు చేశారు మేడం. ఏంది బుడ్డ బొమ్మలు వాళ్ళు తయారు చేసి కార్లు ఎగరేసుకోవచ్చు కదా. అసలు బొమ్మలు చిన్నపిల్లలు ఆడుకోనికి ముద్దుగున్నాయి. ఇవేమో ప్యారెట్ బొమ్మ. చిన్నపిల్లలు ప్లాస్టిక్ వస్తువులతోటి అవి నోట్లో పెట్టుకొని ఆడి గుంజి పీకి నెత్తి నొప్పి మళ్ళీ డాక్టర్ తానిపోయి మళ్ళీ 500 వదిలించుకునే బదులు గీసుంటే కొనుక్కుంటే మేడం కదమ్మా. ఎంటకేమో మంచిగా పెద్ద పెద్ద సంచులు వేసినావు, మెరుపుల సంచులు బాగున్నాయి. పోట్లీ బ్యాగ్స్ వాళ్ళే తయారు. పోట్లీ బ్యాగ్స్ మేడం. ఇవి కూడా లేడీస్ ప్రిజనర్స్ తయారు చేశారు. అక్కడ టైలరింగ్ సెక్షన్ ఉంది మేడం. ఓ ఈ మంచిగా ఏమన్నా కట్టుకొని పోవచ్చిందా? అవును మేడం. అంటే ఇప్పటి కూరలు అంతా చాలా సోకు కూరలు కదా, ఇట్లా చాక్లెట్లు బీక్లెట్లు అన్నీ పుట్టినరోజులకి ఇస్తే సంచులలో పెట్టిస్తారు మంచిగా. మేడం ఇవి పోట్లీ బ్యాగ్స్ మేడం. ఏం బ్యాగ్ అంటారు అమ్మ దీన్ని? పోట్లీ బ్యాగ్స్. పోట్లీ బ్యాగ్ 250 అని రాసినారు దీని మీద బాజాబ్తా. అంటే వాళ్ళు చెప్పిన ధర? అవును మేడం, వాళ్ళు చెప్పిన రేటే మేడం. నేను సేల్స్ పర్సన్, ఓన్లీ ఎంప్లాయీ, సేల్ చేస్తాను ఇక్కడ అంతే. మీరు జైలు ఎంప్లాయీ? జైలు నుండి ఎంప్లాయీ?